సినిమా తర్వాత అల్లు అర్జున్ స్టోరీస్ వినడం మొదలుపెట్టాడు. దాదాపు 100 కథలు విన్నా అల్లు అర్జున్ కి నచ్చలేదు. ఒకరోజు డైరెక్టర్ సుకుమార్ ఆర్య సినిమా స్టోరీ చెప్పగా అది అల్లు అరవింద్ కి అల్లు అర్జున్ కి నచ్చడంతో సినిమా వెంటనే సెట్స్ పైకి వెళ్ళింది. బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువే, కానీ అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చేయాలని అనుకున్నాడు. అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అయింది. సినిమాలో సాంగ్స్, డాన్స్లు అదిరిపోయాయి. సినిమా కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ సరసన అను మెహతా హీరోయిన్ గా నటించింది. ముఖ్యమైన పాత్రల్లో శివబాలాజీ, సుబ్బరాజు నటించారు. ఆర్య సినిమా ద్వారా అల్లు అర్జున్ కి నంది అవార్డు వచ్చింది. ఆర్య తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అల వైకుంఠపురంలో సినిమాకు ముందు అల్లు అర్జున్ కి ఫ్లాప్స్ పడటంతో గ్యాప్ తీసుకుని వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తర్వాత ఏ సినిమా చేసినా హిట్ పడాలని టైం తీసుకున్నాడు. అయితే డైరెక్టర్ సుకుమార్ మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత పుష్ప స్టోరీ చెప్పగా ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఒప్పేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా కరోనా విజృంభిస్తున్న సమయంలో రిలీజ్ చేశారు. నిజం చెప్పాలి అంటే అప్పటి వరకు కరోనా భయంతో థియేటర్స్ కి ఎవరు వస్తారు అనే భయం ఉంది. సినిమా రిలీజ్ అయింది, కానీ సినిమా హిట్ కాదు కదా, కనీసం యావరేజ్ టాక్ కూడా రాలేదు ఒక వారం వరకు. అందరూ ఫ్లాప్ అనుకున్న సమయంలో స్లోగా సౌత్ సైడ్ పాజిటివ్ టాక్ రావడం మొదలైంది. జస్ట్ 1 వీక్ లో మళ్లీ స్టోరీ మారిపోయాయి. సౌత్ మొత్తం పుష్ప సినిమాతో మారు మోగిపోయింది. ఒక్క ఇండియాలోనే పుష్పకి ఇంత పేరు వచ్చిందంటే తప్పు. యావత్ ప్రపంచ వ్యాప్తంగా తగ్గేదేలే అంటూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని అనుకరించారు. అటు సినిమాల్లో ఇటు క్రికెట్ లో కూడా అల్లు అర్జున్ కి ఫుల్ ప్రమోషన్ వచ్చింది. ఇక పుష్ప సినిమా హిట్ అవడం ఒకెత్తైతే అల్లు అర్జున్ కి ఆ సినిమా నుంచి తనకి నేషనల్ అవార్డు వరించింది. తెలుగు ఇండస్ట్రీలో మొదట నేషనల్ అవార్డు కొట్టిన నటుడు అల్లు అర్జున్. ఆ అవార్డు రావడంతో మరింత జాగ్రత్తతో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించింది. ముఖ్యమైన పాత్రల్లో సునీల్, అనసూయ, రావు రమేష్, ఫహాద్ ఫాజిల్ నటించారు. ఇంకా సినిమాను 2024 ఆగస్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ కొద్ది రోజుల ముందు చెప్పుకొచ్చింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఏపీ ఎలక్షన్స్ వాడి వేడిగా సాగుతున్న తరుణంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురం వెళ్లి ప్రచార భాగంలో పాల్గొంటే అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ వేదికగా విష్ చేసి తన మిత్రుడు శిల్పా రవిరెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా నంద్యాల నుండి పోటీ చేస్తున్న తరుణంలో నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశాడు. ఇది జీర్ణించుకోలేని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సొంత మామ పవన్ కళ్యాణ్ ని శిల్పా రవిరెడ్డి తిట్టిన విషయం మర్చిపోయావా అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక నాగబాబు మాత్రం పరోక్షంగా అల్లు అర్జున్ ని దూషించారు. మాతో ఉంటూ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే మావాడైనా వాడు పరాయివాడి కిందకే చూస్తామంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్ 2 భాగాలుగా విడిపోయారు. అంతా సద్దుమణుగుతున్న సమయంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా అల్లు అర్జున్ ని సోషల్ మీడియా వేదికల్లో అన్నింటిలోనూ అన్ఫాలో చేశారు. దీంతో అల్లు అర్జున్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. మెగా ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 సినిమా ఎలా హిట్ అవుతుందో మేము చూస్తామంటూ సోషల్ మీడియా మాధ్యమాలలో కౌంటర్లు ఇస్తున్నారు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయకపోయినా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. నువ్వు సపోర్ట్ చేసినా వైసీపీ అభ్యర్థి ఓడిపోయాడు అంటూ ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు.
జనసేనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇవ్వడంతో అల్లు అర్జున్ చాకచక్యంతో ఈ టైంలో సినిమా రిలీజ్ చేయడం మంచిది కాదని పుష్ప డేట్ ని మార్చేశారు. ఎప్పుడు తగ్గేదేలే అని చెప్పే అల్లు అర్జున్ భయపడి తగ్గాడు అని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. ఇక ఇప్పటి నుంచి అల్లు అర్జున్ ని సినిమాకు తగ్గించేలా మేం చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే అల్లు అర్జున్ మీదకి మెగా అభిమానులు తిరగబడడంతో పాటు అలాగే అదే డేట్లో ఇస్మార్ట్ శంకర్ కొన్ని బాలీవుడ్ సినిమాలు అదే రోజున రావడంతో సినిమాకు ఇబ్బంది వస్తుందని సినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నారని అల్లు అర్జున్ తన ఎక్స్ ద్వారా చెప్పుకొచ్చారు. ఇదివరకు సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. కానీ సినిమా ఇంకా క్వాలిటీగా రావడం కోసం పోస్ట్ పోన్ చేశామనే వార్తలు వినిపిస్తున్నాయి. క్వాలిటీ లేనప్పుడు ఆగస్టు 15న ఎందుకు రిలీజ్ డేట్ పెట్టారంటూ సినీ వర్గాల్లో చర్చలు. క్వాలిటీ కోసమే పోస్ట్ పోన్ చేశారా లేక ఫ్యాన్స్ కి భయపడి పోస్ట్ పోన్ చేసుకున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఎలా ఉంటుందో.